హాయ్ ఫ్రెండ్స్, 2026 సంక్రాంతికి మనకు 5 మూవీస్ రిలీజ్ అయ్యాయి. సో ఆ 5 మూవీస్లో ఒకసారి రేట్ చేద్దాం అనుకుంటున్నాం. 1, 2, 3, 4, 5 ప్లేయర్స్లో ఏవేవి ఉంటాయో ఒకసారి మనం గెస్ చేద్దాం అనుకుంటున్నాము. సో చూద్దాం, నా రేటింగ్ ప్రకారం, నా ఇంట్రెస్ట్ ప్రకారం టాప్ 5 మూవీస్లో ఏది ఫస్ట్ ప్లేస్ ఉందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ప్లేస్కి వచ్చి అనగా ఒక రాజు మూవీ ఉందండి. ఆ మూవీ ఎందుకు అంటే అది కంప్లీట్ ఎంటర్టైనర్, లైక్ కామెడీ ఎంటర్టైనర్ అనమాట. ఎందుకంటే నేను చూసిన ఈ 5 మూవీస్లో కన్నా నాకు అది చాలా బెటర్ మూవీ అనిపించింది. చూసిన 5 మూవీస్లో ఆ మూవీ చాలా కామెడీ ఎంటర్టైనర్ అనిపించింది నాకు. సో నేను ఆ మూవీ అనుకుంటున్నాను. యాక్చువల్ చెప్పాలంటే ఒక హీరో ఫస్ట్ 4 మూవీస్ హిట్ అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ లేదండి. అది ఫస్ట్ టైం నవీన్ పోలిశెట్టి అందుకున్న ఒక రికార్డ్ అనమాట. సో నవీన్ పోలిశెట్టి ఓవర్సీస్లో 1 మిలియన్ మార్క్ క్రాస్ చేశాడు మళ్ళీ. సో అదొక రికార్డ్ అనమాట, ఇంకో రికార్డ్ అయిన పేరు మీద. ఈ మూవీకి వస్తే మాత్రం ఆల్మోస్ట్ 30 crores షేర్ వాల్యూని బాక్స్ ఆఫీస్ దగ్గర అది రిపోర్ట్ చేసింది. దాని బిజినెస్ బిజినెస్ వాల్యూ ఆల్మోస్ట్ 30 crores ఉంది. ఆ 30 crores మూవీని 5th డే రోజు మార్నింగ్ షో వరకు కవర్ చేసి 61 crores గ్రాస్ తోటి ఈ స్టేటస్కి వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ మూవీకి వస్తే కనుక మనము మనశంకర వరప్రసాద్, ఇది చిరంజీవి గారి మూవీ. యాక్చువల్లీ చిరంజీవి గారి మూవీ సెకండ్ ప్లేస్ ఎందుకు పెట్టావు అనుకుంటే, యాక్చువల్లీ అనగా ఒక రాజు మనశంకర వరప్రసాద్ రెండు సేమ్ ఉన్నాయి. బట్ ఎలా స్లైడ్ డిఫరెన్స్ ఎలా అంటే, అనగా రాజు 51%, మనశంకర వరప్రసాద్ 49%. జస్ట్ ఆ 1% డిఫరెన్స్ తోటి కొంచెం బెనిఫిట్ సెకండ్ ప్లేస్ ఇచ్చాను. బట్ మూవీ వచ్చి చాలా బాగుంటుంది. లైక్ కామెడీతో పాటు అన్ని కమర్షియల్ యాక్టివిటీస్ అన్నీ కలిపి ఉంటుంది అన్నమాట. లైక్ అనిల్ రావిపూడి ఎప్పట్లానే ఈసారి కూడా మంచిగా పండుగకి ఎలాంటి మూవీ కావాలో అలాంటి మూవీ ఇచ్చారనమాట. ఇప్పుడు మనం మనశంకర వరప్రసాద్ కలెక్షన్స్ మనం మాట్లాడుకుంటే కనుక, దాని కలెక్షన్ చూసుకుంటే అది ఆల్మోస్ట్ ఒక 220 crores గ్రాస్ మార్కెట్ క్రాస్ చేసింది. లైక్ 146 crores యొక్క షేర్ని క్రాస్ చేసింది. అది మేబీ ఈరోజు మార్నింగ్ షో వరకు బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఆల్రెడీ తెలుగు స్టేట్స్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. మిగతా ఓవర్సీస్ కానీ మిగతా స్టేట్స్ అన్నింటిలో కూడా అది బ్రేక్ ఈవెన్ అయిపోతుంది అనమాట. సో ఇది మనశంకర వరప్రసాద్ యొక్క రివ్యూ. ఇప్పుడు థర్డ్ ప్లేస్లో వచ్చి నేను నారీ నర్మమురారి మూవీ పెడతానండి. ఈ మూవీ ఎందుకు పెట్టానంటే, పండుగకి వచ్చిన అన్ని 5 మూవీస్ అన్ని కామెడీ మూవీసే, అన్ని ప్రీటబుల్ స్టోరీస్, నార్మల్ స్టోరీలా ఉంటుంది. అందులో ఏమైనా డిఫరెంట్గా ఉందంటే మాత్రం నారీ నర్మమురారి. యాక్చువల్లీ ఏంటంటే అన్ని టైటిల్స్ చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు శర్వానంద్ మూవీ ఎందుకు డిఫరెంట్ అంటే, వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ చాలా డిఫరెంట్. అంటే అన్నిట్లాగా సేమ్ కాకుండా ఇదో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇదో కామెడీ మూవీ బట్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు వాళ్ళు. కానీ ఈ మూవీలో మాత్రం నరేష్ గారి క్యారెక్టర్ చాలా చాలా బాగుంటుంది. నేను అది వచ్చిన ప్రతిసారి నవ్వుకున్నాను. కలెక్షన్స్ చూసుకుంటే కనుక బాక్స్ కలెక్షన్స్ అది ఆల్మోస్ట్ 10 crores యొక్క బిజినెస్ చేసింది. అందులో ఇది వచ్చిన షేర్ వచ్చి ఇప్పటి వరకు 6.7 crores యొక్క షేర్ వచ్చింది దీనికి. సో ఇంకొక 2.3 crores షేర్ వస్తే ఈ మూవీ అనేది బ్రేక్ అయిపోతుంది. నాకు తెలిసి సండే మండే కలెక్షన్స్ తోటి నారీ నర్మమురారి మూవీ కూడా బ్రేక్ అయిపోతుంది. సో ఇది టాప్ 3. టాప్ 4 వచ్చే వరకు రాజాసాబ్ పెడుతున్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే రాజాసాబ్ ఈ టైంకి రిలీజ్ అయ్యే మూవీ కాదు. ఎందుకంటే ఇది మోర్ ఓవర్ కామెడీ కన్నా హారర్ కాదు, సైకలాజికల్ థ్రిల్లర్. సో సైకలాజికల్ థ్రిల్లర్స్ అనేది సంక్రాంతి టైం కానీ నార్మల్ టైం వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీ ఇంతకుముందు గుర్తుంటే 1 నేను ఒక్కడే కానీ ఇలాంటి సినిమాస్ అయినా సరే ఏంటంటే ఇలాంటి సంక్రాంతి టైంలో కాకుండా నార్మల్ టైం వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతికి అందరం కూడా ఒక కామెడీ మూవీ కానీ ఒక ఫ్యామిలీ మూవీ చూసి ఎంటర్టైన్ అవుదామని చూస్తాం. కాబట్టి ఇలాంటి టైంలో మనకు అలాంటి మూవీస్ బెటర్. బట్ ఇప్పుడు ఇది కొంచెం సైకలాజీ థ్రిల్లర్ అనే వరకు కొద్దిగా మేబీ రీచ్ అవ్వలేకపోయింది అందరికీ. అండ్ ఇంకోటి మేకర్స్ చేసిన మెయిన్ మిస్టేక్ ఏంది అంటే, మనకు వాళ్ళు ఫస్ట్ డే రిలీజ్ చేయకుండా ఫస్ట్ డే సెకండ్ డే అయిపోయిన తర్వాత కొన్ని పార్ట్స్ యాడ్ చేయడము, కొన్ని ట్రిమ్ చేయడం ఇలా చేశారన్నమాట. వీళ్ళు రిలీజ్ డే రోజే కనుక ఎక్స్ట్రా పార్ట్స్ లైక్ ఓల్డ్ ప్రభాస్ లుక్స్ కానివ్వండి, కొన్ని అన్వాంటెడ్ సీన్స్ కానీ వాళ్ళు ట్రిమ్ చేసి ఉంటే మూవీ అనేది ఈ రిజల్ట్ కాకుండా కొంచెం బెటర్ రిజల్ట్ వచ్చేది అనమాట. సో వాళ్ళు ఫస్ట్ చేయడం వల్ల కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ పడిపోయింది అనమాట. అంటే ఇప్పుడు రాజాసాబ్ యొక్క మూవీ కలెక్షన్స్ చూసుకుంటే కనుక దీనికి వచ్చిన ఆల్మోస్ట్ 209 crores ఒక బిజినెస్ జరిగింది. కానీ కలెక్ట్ చేసింది మాత్రం మనం చూసుకుంటే 196 crores గ్రాస్, 115 crores ఒక షేర్ కలెక్ట్ చేసింది. ఆల్మోస్ట్ 50% ఆఫ్ షేర్ గెట్ బ్యాక్ అయింది.
కానీ ఇంకా 50% ఆఫ్ షేర్ రావడం అంటే కష్టమే దీనికి. ఫస్ట్ పండుగ సీజన్ అయిపోయింది అండ్ ఇంకోటి ఏంటంటే లైన్లో మనకు 5 మూవీస్ ఉన్నాయి. సో 5 మూవీస్లో మనమే టాప్ 4 పెట్టామంటే దీనిపై టాప్ 3 మూవీస్ ఉన్నాయి. సో ఆడియన్స్ కూడా టాప్ 3 మూవీస్ వెళ్ళడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో రాజాసాబ్ మూవీ హిట్ అవుతుందా అంటే మాత్రం నాకు తెలిసి అవ్వదు. ఏదో మిరాకిల్ అయ్యి జరగాలి. ఎందుకంటే 50% ఇంకా షేర్ రిటర్న్ చేయాలంటే చాలా కష్టం. పోనీ హిందీ స్టేట్స్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తుందంటే మాత్రం అక్కడ కూడా ఏం లేదు ఇంపాక్ట్. అక్కడ లైక్ ఆల్మోస్ట్ 12 crores షేర్ అయితే వచ్చింది హిందీ సైడ్ నుంచి కూడా. పెద్ద షేర్ బాగాలేదు అక్కడ నుంచి మనకు. ఓవర్సీస్ నుంచి కలెక్షన్స్ డ్రాప్ అయిపోయి అక్కడ పెద్ద షేర్స్ ఏం రావట్లేదు. డైలీ 2.5 crores 3 crores షేర్ వస్తుంది. సో ఇంత పెద్ద మూవీకి, ఇంత పెద్ద టార్గెట్ ఉన్న మూవీకి 2.5 crores షేర్ అంటే మాత్రం అది ఎక్కడ ఇంపాక్ట్ చూపించేది. అదే మన మనశంకర్ ప్రసాద్కి వస్తే మాత్రం అది ఇప్పుడు సండే శనివారం రోజు 22 crores గ్రాస్ వచ్చింది ఆల్మోస్ట్ ఆల్. సో 22 crores గ్రాస్ ఎక్కడ, 6 crores గ్రాస్ ఎక్కడ, ఇది పాన్ ఇండియా మూవీ ఇంకా. సో ఇలా కంపేర్ చేసుకుంటే రాజాసాబ్ మూవీ అనేది హిట్ అవ్వదు. బట్ సబ్జెక్ట్ వైజ్ కానీ అవన్నీ కంపేర్ చేసుకుంటే మాత్రం ఇది టాప్ 4 పెట్టుకోవచ్చు. ఇప్పుడు 5th ప్లేస్కి వచ్చి భక్తశైలకు విజ్ఞప్తి. ఈ మూవీకి వచ్చి ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది అండ్ మెయిన్గా వచ్చి ఈ మూవీలో రవితేజ డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంటుందండి. లైక్ ప్రీవియస్ మూవీతో కంపేర్ చేస్తే ఈ మూవీలో డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంటుంది అనమాట. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అంటే రెగ్యులర్ టైప్ లైక్ ఆల్ రవితేజ మూవీస్లో అని లైక్ ఓకే రవితేజ ఇలా చేస్తాడు ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో మెయిన్ పాయింట్ ఏంటి అంటే మూవీలో మెసేజ్ ఎలా ఇచ్చారు, తప్పు చేసినా తప్పు కాదు అన్నట్టు ఇచ్చారు. సో అది నాకు కొంచెం నచ్చలేదు. అండ్ ఈ మూవీ యొక్క బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్కి వస్తే కనుక ఈ మూవీ చాలా పెద్ద టార్గెట్ ఉంది. దీనికి 20 crores షేర్ అంటే యాక్చువల్లీ రవితేజ మూవీకి 20 crores షేర్ అంటే పెద్ద టార్గెట్ కాదు. బట్ ఆయన లాస్ట్ మూవీస్ అన్ని చూస్తే కనుక 20 crores షేర్ అంటే పెద్ద టార్గెట్లా అనిపిస్తుంది. ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 8.1 crores షేర్ కలెక్ట్ చేసింది. అంటే ఆల్మోస్ట్ ఇంకొక 12 crores షేర్ కలెక్ట్ చేయాలన్నమాట. సో ఇది కూడా హిట్ అవుతుందా అంటే కష్టమే బ్రో. లాంగ్ వీకెండ్లో ఏదన్నా కలెక్ట్ చేస్తే కానీ కష్టం. కానీ ఇప్పుడు దీనికి దొరుకుతుందా 12 crores కలెక్షన్స్ అంటే మాత్రం కష్టమే బ్రో. సో ఇది కూడా హిట్ అవ్వడం చాలా కష్టం అనమాట. సో ఇదే నా టాప్ 5 మూవీస్ యొక్క రేటింగ్ అనమాట. మీ టాప్ 5 మూవీస్ యొక్క రేటింగ్ ఎంతో మీరు కామెంట్ బాక్స్ పిన్ చేయండి. స్టే ట్యూన్డ్.